తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బకాయిలు ఏకమొత్తంలో వెంటనే చెల్లించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రావడం లేదన్నారు. ఉద్యోగ విరమణలో పేర్కొన్న ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన మొత్తం ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని అన్నారు. దాచుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మీరు అందరికీ తెలుసు, డిసెంబర్లో రిటైర్మెంట్ అయ్యి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వాస్తవానికి 2024 మార్చిలో ప్రారంభమైనటువంటి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క డబ్బు చెల్లించకుండా, మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. మాకు రావాల్సిన డబ్బులు అంటే మేము దాచుకున్న డబ్బు జీపీఎఫ్ పైసా కూడబెట్టుకొని మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా టీఎస్జీఎల్ఐ ఉద్యోగంలో ఉన్న కాలంలో ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగికి ఏదైనా జరగకూడదని జరిగితే మాకు ఇన్సూరెన్స్ వర్తించేటువంటి టీఎస్జీఎల్ఐ కూడా మేము రిటైర్మెంట్ కావడంతో అకౌంట్ క్లోజ్ చేసి ఇవాళ ఈకు పేరు పంపడం జరిగింది. టీఎస్జీఎల్ఐ కూడా రావడం లేదు. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. తర్వాత మేము కూడబెట్టుకున్నటువంటి అంటే ఉద్యోగంలో మాకు రావాల్సినటువంటి లీవ్లను మేము వాడుకోకుండా కూడబెట్టుకొని మేము ఆ లీవ్లను అమ్ముకుంటే కూడా లీవ్ ఎన్కాష్మెంట్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడిగా సంయుక్తంగా 33 జిల్లాల్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ మినహాయించి మిగతా ఏవి కూడా రాకపోవడం వలన బాధతో ఇంటిలో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఇవాళ రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే చూస్తూ బాధపడుతూ గత 2 మాసాలుగా అనేక ఉద్యమ కార్యరూపంలో అనేక మార్లుగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఇందిరా పార్కు దగ్గర అయితేనేమి, కరీంనగర్లో అయితేనేమి, ఇందిరా చౌకులనైతేనేమి, తెలంగాణ చౌకులనైతేనేమి అనేక మార్లు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు.